కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామోజీ మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రజలను పచ్చిగా మోసం చేసిందని ఆరోపించారు. అమలు చేయలేక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పై ప్రజా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తమ ఓటు ద్వారా తీర్పునిస్తారని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కన్నా ముందు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు పింఛను 2500 రూపాయలు ఇస్తాయని చెప్పింది. నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి మంది 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరూ ఆశపడి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మాకు 2500 రూపాయల పెన్షన్ వస్తుందనేటువంటి ఆశతోన 1 కోటి మంది మహిళలు ఓటేసిండ్రు. కానీ ఈ 1 కోటి మంది ప్రజలకు ఏ ఒక్కరి కూడా సంవత్సరం అవుతున్నప్పటికీ కానీ 2500 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదు. గ్యారెంటీ కూడా పూర్తి లేదు. కేవలం ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఆ ఉచిత బస్సు ప్రయాణంలో కూడా గ్రామాలకు పూర్తి స్థాయిలో బస్సులు వెళ్ళడం లేదు. బస్సులన్నీ పూర్తిగా తగ్గించినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా విద్యార్థులను తీసుకుంటే ఇవాళ వారందరికీ చదువుకున్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఉద్యోగం ఇచ్చే వరకు. ఇవాళ ఎక్కడ కూడా అటువంటి హామీని అమలు చేయడం లేదు. పోయినసారి మరి టీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది 6.5 లక్షల కోట్లు.